తాను చదివిన పాఠశాల ఉపాధ్యాయులే తనను సత్కరించడం తాను చేసుకున్న అదృష్టమని చిట్టివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పక్కి శ్రీనివాసరావు అన్నారు. 2024కు గాను తనకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం లభించిన కారణంగా ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడం తన గొప్పతనం కాదని, తనకు విద్యాబుద్ధులు నేర్పిన సిబిఎం పాఠశాలదే అని కొనియాడారు. వారు నేర్పిన క్రమశిక్షణే తనకు ఈ గౌరవం తెచ్చిపెట్టిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3వ వార్డు కార్పొరేటర్ గంట అప్పలకొండ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నౌకరాజు, స్థానిక పెద్దలు, సిబిఎం పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని అందుకున్న పక్కి నాగేశ్వరరావుని ఘనంగా సన్మానించారు. అంతకుముందు ఇదే పాఠశాలలో సెకండ్ స్టాండర్డ్ చదువుతూ కరాటే పోటీల్లో పాల్గొని మొత్తం 3 మెడల్స్ను గెలుచుకున్న చిన్నారి లయానాను పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక పెద్దలు వేదికపై అభినందిస్తూ తోటి విద్యార్థుల మధ్య మరోసారి లయానాకు ధ్రువపత్రాలను అందజేశారు. దీనికి మించింది హాయిగా సిబిఎం స్కూల్ వారు చదివిన స్కూల్లోనే సన్మానం చేస్తున్న దానికి ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు కూడా ఈ సిబిఎం స్కూల్ని దృష్టిలో పెట్టుకుని ఉండేవాడు. ప్రతిరోజు కూడా ఎలాగైనా సిబిఎం స్కూల్ చదువుకోవాలి అనే స్టాండర్డే సెంట్రల్ స్కూల్ నుంచి ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. ఇక్కడే ఎప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి చేసేవాడు.